ఈ కార్యక్రమాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అది వారికి తెలియాలి, దేవుడికి తెలియాలి. చేసే ఖర్చు ఇంత అంత కాదు, చాలా ఖర్చు చేసి ఇన్ని ఏర్పాట్లు చేసి ఈ విధంగా జరిగించడానికి నేను నమ్ముచున్నది కేవలం యేసయ్య మీద ఆయనకున్న ప్రేమ భక్తి అని నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాలకి ఫలానా పార్టీ వారే రావాలి, ఫలానా తెగవారే రావాలి, ఫలానా మిషన్ వారే రావాలి, ఫలానా వీధి వారే రావాలనే ఆహ్వానం ఎక్కడా లేదు. ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా మీ అందరికి భోజనాలు ఏర్పాటు ఉంది. ఇక్కడ వాక్యం వినిపించబడుతుంది. ఇది అందరి కొరకు ఏర్పాటు చేశాను, అందరూ రండి అని అందరికీ వారు ఆహ్వానం ఇచ్చారు. ఫ్లెక్సీల ద్వారా, అలాగే టీవీ ద్వారా, అలాగే అనౌన్స్మెంట్ ద్వారా ఈ యొక్క మీటింగుల గురించి, ఈ పండుగల గురించి అందరికీ తెలియజేయడంలో ఉన్న ఉద్దేశం ఈ రాత్రి నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అందుకొరకు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం చదువుదాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రియులారా వినండి, దేవదూత చెబుతున్న మాట ఏమిటంటే, గొర్రెల కాపరులారా, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయడానికి వచ్చాను. ఏమిటి సువార్త? ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే ఈ శుభవార్త ఏమిటి అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ప్రజలందరి కొరకు, ప్రజలందరి రక్షణ కొరకు రక్షకుడు పుట్టాడు. కనుక ఇది ఒక దేశానికి గాని, ఒక రాష్ట్రానికి గాని, ఒక జిల్లాకు గాని, ఒక మండలానికి గాని, ఒక పట్టణానికి గాని, ఒక మతానికి గాని, ఒక కులానికి గాని, ఒక పార్టీకి గాని, ఒక తెగకు గాని చెందిన వార్త కాదు. ఏ పార్టీ వారైనా, ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ దేశం వారైనా ఇది అందరికీ సంబంధించిన సువార్త. కారణం ఏమిటయ్యా అంటే, రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారని వాక్యం చెప్తా ఉంది. మనకి కులాలు ఉన్నాయి, మనకి మతాలు ఉన్నాయి, మనకి పార్టీలు ఉన్నాయి, మనకు మండలాలు, జిల్లాలు, దేశాలు ఉన్నాయి. ఎన్నున్నా అందరూ పాపులు అని బైబిల్ చెప్తా ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపులే. పాపం వల్ల దేవుని మహిమను పోగొట్టుకున్నారు. దేవుని మహిమ లేదు, దేవుని దీవెన లేదు, దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని సంతోషము లేదు. అందరూ పాపములో ఉన్నామని గుర్తించి